పందెల కిరణ్ రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, దివ్యాంగుల హక్కుల సాధన సమితి జాతీయ అధ్యక్షుడిని ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఎదుర్కొన్న సమస్యలు ప్రధాన సమస్య ఈ మధ్యకాలంలో పెన్షన్లు ఏరివేతల ప్రక్రియగా ఏదైతే అలవికాని హామీలతోటి ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా దివ్యాంగుల పట్ల వివక్షను చూపుతూ ఒక పక్కన పెన్షన్లు పెంచామనే మాటతోనే ప్రభుత్వాన్ని స్థాపించిన దగ్గర నుంచి దివ్యాంగులకి రీవెరిఫికేషన్ ప్రక్రియకి నాంది పలికి అందులో భాగంగానే చివరి ఘట్టంగా ఈరోజు అర్హులను సైతం అనర్హులుగా చిత్రీకరించి ఏదైతే దివ్యాంగుల పెన్షన్లకు ఎసరు కత్తెర పెట్టేటువంటి కార్యక్రమం చేపట్టింది. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులం అందరం కూడా కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా మాదంతా కూడా ఒకటే కులం, విభిన్న ప్రతిభావంతుల కులం అని చెప్పేసి ఒకే నినాదంతో కోల్పోయిన పెన్షన్ సాధించే దానిలో భాగంగా ఈ రోజు కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ గారి కార్యాలయంలో కలెక్టర్ గారికి దివ్యాంగుల యొక్క గోడు వినిపించుకోవడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూస్తే కనుక ప్రభుత్వాలు రీవెరిఫికేషన్ ప్రక్రియతోటి దివ్యాంగులను మరి ఏదైతే వైద్య కేంద్రాల చుట్టూ తిప్పుతూ, సచివాలయ చుట్టూ తిప్పుతూ, అలాగే పంచాయతీ ఆఫీసులు, ఎండీఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ వీళ్ళు నడవలేనప్పటికీ, క్యూపు లేనప్పటికీ కూడా మానసిక వైకల్యం కలిగిన వారందరికీ కూడా ఇంత ఇబ్బంది పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఒకసారి ప్రభుత్వం ఏదైతే ఉందో వీటన్నిటి పట్ల పునరాలోచన చేసుకుని దివ్యాంగులకు న్యాయమైన హక్కు ఏదైతే ఉందో పెన్షన్, ఆ పెన్షన్ మీద ఆర్థిక మూలాల మీద మరి దెబ్బ కొట్టే విధంగా కాకుండా దివ్యాంగుల పట్ల సానుభూతిగా ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ, ఒకవేళ అలా లేని పక్షంలో దివ్యాంగులందరం కూడా సంఘటితమై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరూ కూడా ఈ రోజు ముందుకు వచ్చి బుద్ధిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాను. ఒకటే అడుగుతాను, ఈ రోజు పెన్షన్ లో రీవెరిఫికేషన్ ప్రక్రియలో సుమారు 20-30 సంవత్సరాల నుండి ఏదైతే 90%, 100% పర్సెంటేజ్లతోటి ఆనాటి నుండి ఈనాటి వరకు పెన్షన్లు తీసుకుంటున్న దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో నేడు రీవెరిఫికేషన్ ప్రక్రియ ద్వారా అన్యాయానికి గురయ్యారు. ఏదైతే 90% ఉన్నటువంటి పర్సెంటేజ్ అయితే ఉందో, వైకల్య శాతం ఏదైందో నేడు చూసుకుంటే కనుక ఈ రీవెరిఫికేషన్ లో 60%, 50%, 40%కి కుదించబడింది. ఒకటే అడుగుతున్నాం, ఎందుకని ఈ పర్సెంటేజ్ తగ్గింది? అంటే డాక్టర్లు